నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఆత్మవిశ్వాసానికి అంగవైకల్యం ఎప్పుడూ అడ్డురాదనే విషయం ఎన్నోసార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సివిల్స్ విజేత ఈరా సింఘాల్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. నరాలకు సంబంధించిన నూనన్ అనే తీవ్రమైన జబ్బు ఉన్నప్పటికీ ఈరా సింఘాల్ సివిల్స్లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచారు. ముఖ కవళికల్లోనూ వెన్నుపూసల్లోనూ రక్తం గడ్డకట్టడంలోనూ తీవ్రమైన లోపాలని తెచ్చిపెట్టే నరాల జబ్బు నూనన్ సిండ్రోమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరా సింఘాల్ సివిల్స్ టాపర్. వైకల్యాన్ని తోసిరాజని అద్భుత మేధస్సుతో అత్యున్నతమైన సివిల్స్ పరీక్షల్లో మొదటి ర్యాంకును కైవసం చేసుకోవటంతో ఇటీవల ఈరా సింఘాల్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. నిజానికి ఈరా సింఘాల్కు చిన్నప్పటి నుండే నూనస్ సిండ్రోమ్ అనే అనేక ఆరోగ్య సమస్యల్ని కలగలిపిన సమస్య ఒకటుంది. నూనన్ సిండ్రోమ్ అనేది పుట్టుకతోనే సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారిలో గుండెకు సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలుంటాయి. దీంతో ఎత్తు తక్కువగా ఉండటం, ముఖంలో భాగాలు కూడా కాస్త అసహజంగా ఉండటం, నేర్చుకోవటంలో ఇబ్బంది ఉండటం లాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ ఇబ్బందుల్ని అన్నిటినీ అధిగమించి ఈరా సింఘాల్ సివిల్స్లో టాప్ ర్యాంకర్ను సాధించటం నిజంగా వైకల్యం అనేది మేధస్సుకు ఎప్పుడూ అడ్డురాదని నిరూపించటమే. ఆమె ఆరోగ్యపరంగా ఒక నూనన్ సిండ్రోమ్ అనే ఒక ఇబ్బందితో ఆమె పుట్టినప్పటి నుంచి ఇబ్బందితో బాధపడుతుంది. ఈ నూనన్ సిండ్రోమ్ గురించి మనం ఆలోచించినట్టయితే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులతో ఉంటారు. అంటే ముఖంలో కొంచెం కళా వికారంగా ఉండడం కానీ, ముఖ కవలికల్లో మార్పు రావడం కానీ, లేదు ఈ రెండు కంటి మధ్యలో ఉండేటువంటి చోటు హైపర్ టెలోజం అని ఆంగ్లంలో చెప్తాం, దూరంగా కావడం కానీ, వెన్నుపూసల్లో వంకరగా ఉండడం కానీ, గుండెలో ఏదైనా లోపాలు కానీ, ఎంతవరకు అంటే గుండెల్లో ఆపరేషన్ చేసేటువంటి అవసరాలు కూడా ఎంతమందికో ఉన్నాయి. అదే కాకుండా ఇంకా రక్తంలో గడ్డకట్టుకోవడంలో ఇబ్బంది పడడం కానీ ఉంటాయి. దురదృష్టవశాత్తు ఒక 25% ఈ నూనన్ సిండ్రోమ్ వాళ్ళలో మెంటల్లీ రిటార్డేషన్, అంటే మెదడు కూడా పూర్తి ఎదుగుదల ఉండదని కూడా చెప్పడం జరిగింది. అది కానీ మిగతా 75 మంది నార్మల్ వ్యక్తుల్లాగే ఇబ్బంది ఉన్నవి చెప్పిన ఇబ్బందులు కాకుండా 75% మంది వాళ్ళ దేనిలో జీవిత క్రమంలో చాలా మంచి స్థానాన్ని ఆక్రమించి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక మాట, ఈ నూనన్ సిండ్రోమ్ గురించి అనుకున్నట్టయితే దురదృష్టవశాత్తు నూనన్ సిండ్రోమ్తో పుట్టిన వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చేసే అవకాశం కొంచెం హెచ్చుగా ఉంది. ఇది మామూలుగా పరంగా వచ్చినటువంటి సంక్రమించినటువంటి జబ్బు. ఈ వ్యక్తిని మనం చెప్పుకున్న ఈరా సింఘాల్ ఈ ఇబ్బందితో బాధపడుతూ కూడా కంప్యూటర్ ఇంజనీర్లు ఉత్తీర్ణురాలైంది. తర్వాత ఆమె ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఢిల్లీ నుంచి MBA చేసింది, సివిల్స్లో టాపర్గా వచ్చింది. ఇంకో చిన్న విషయం గుర్తించాల్సిందంటే ఈ వ్యక్తి తాలూకు ఇంటర్వ్యూలో నా దేశంకి సేవ చేయాలనేటువంటి అవకాశం గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది, నేను దానిని కొనసాగిస్తాను అని. స్టీఫెన్ హాకింగ్స్ పరిచయమే అక్కర్లేని శాస్త్రవేత్త. శరీరం మొత్తం వైకల్యాల బారిన పడి మనిషి పూర్తిగా కుర్చీకే పరిమితమైపోయిన అనేక సైన్స్ విషయాలకు సంబంధించిన సిద్ధాంతీకరణలను చేసిన గొప్ప వ్యక్తి. వైకల్యంపై మనిషి సాధించిన గొప్ప విజయానికి హాకిన్సే చక్కని ఉదాహరణ. ఇలాంటి వారు మన మధ్యలో కూడా ఉంటారనడానికి సివిల్స్ టాపర్ ఈరా సింఘాల్ ఉదంతమే రుజువు. ఈరా సింఘాల్కున్న నూనన్ సిండ్రోమ్ అనేది సాధారణంగా ప్రతి 2000 మందిలో ఒక చిన్నారికి వచ్చే సమస్య. నిజానికి ఈ నూనన్ సిండ్రోమ్ ఉన్న వారిలో గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, తల, చెవి, ముక్కు, గొంతు, మాట, కళ్ళు, నాడీ వ్యవస్థ ఇలా ప్రతి భాగంలోనూ లోపాలు కనిపిస్తాయి.
అయితే ఈ శారీరక లోపాలేవి కూడా వారి మేధస్సుకు అడ్డురావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు తిరుగులేని ఉదాహరణగా ఈరా సింఘాల్ని చెప్పుకోవచ్చు. స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు. మరి ఆయన ఎప్పుడో ఒక 20 సంవత్సరాల నుంచి ముందు రాకపోయే విషయాల గురించి చెప్తున్నాడంటే ఎంత మేధావి ఉండాలి. మనందరికీ తెలుసు, వారు కదిలే పరిస్థితులు లేరు, కాళ్ళు కానీ చేతుల్లో కానీ కదలకలేదు. ఒక్క మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దానికి ఏదో మైక్ పెట్టుకుని దాని నుంచి వాయిస్ లేదు, దీని ద్వారా తన విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. కానీ పూర్తి ప్రపంచంలో ఉండేటువంటి సైన్స్ అభిమానులందరూ కూడా స్టీఫెన్ హాకింగ్ నోటి నుంచి వచ్చేటువంటి మాట దాని విలువ కడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నిసార్లు వారు మాట్లాడినా. అంత గొప్ప వ్యక్తి హాకింగ్. ఈరా సింఘాల్ గారి నుంచి తీసుకున్నట్టయితే 3 సార్లు వారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ 2010, 11, 13 క్లియర్ చేసిన రకరకాల కారణాల వల్ల అది ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడాల్సిన విషయం కాదు. కానీ వారికి ఆ జాబు అందలేదు. చివరికి 2014లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళగా వారందరూ మేధావులందరూ కూర్చొని ఈ అమ్మాయి చెప్తున్నటువంటి విషయాన్ని మనం అందరం పరిగణన తీసుకోవాలి, మనం మిగతా అన్నింటిలో ముందంజ వేస్తున్నప్పుడు మన ఆలోచన ప్రవృత్తులు కూడా ముందంజ వేయాలని ఆ మేధావులందరూ డిసైడ్ చేసి చివరికి సింఘాల్కి ఆ జాబ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ఐఏఎస్లో వారు ఉన్నత స్థానాన్ని ఆపాదించారు. ఇట్లాగే ఎవరికైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మధ్యమ అవస్థలో వచ్చినా లేకపోతే ఇంకేదో కారణాన్ని వల్ల ముందు నుంచి పుట్టినప్పటి నుంచి వచ్చినా కూడా అది ఒక అవిడితనంగా మనం భావించకుండా వాళ్ళు ఎంతవరకు అయితే వాళ్ళ క్లాస్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడెక్కడైతే మిగతా వాళ్ళకంటే బాగా చేసినప్పుడు ఇంకా కొంచెం ఆయన చేయూతనిచ్చినట్టయితే వాళ్ళు ఇంకా సంఘానికి ఎంతో ఉపయోగపడతారు. ఒక ముఖ్య గమనిక ఇక్కడ ఒకటి ఉంది. నేను 33, 34 సంవత్సరాలు అనుభవం చూస్తున్నది ఏంటంటే ఇలాగ ఎవరైతే అవిడితనం ఉండి ఉన్న వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. వాళ్ళకు ఒకటే దృష్టి, తన తదేక దృష్టి తను చేసే పని మీద, మిగతా తప్పులు చేయడానికి అవకాశం లేదు, మనం అందరూ నమ్మచ్చు. కాబట్టి వాళ్ళకి మన చేయూతనిచ్చినట్టయితే ఈ దేశానికి మనందరికీ వాళ్ళందరూ ఎంతో ఉపయోగపడతారు. ఇంకొక అడ్వాణి గారు, ఇంకొక ఈరా సింఘాల్ గారు, ఒక బ్లాంకెట్ గారు, ఒక జైపాల్ రెడ్డి గారు మన మధ్యనే ఉన్నారు. మనందరం చేయూతనిచ్చి వాళ్ళకి అభినందించి సహాయం చేయాలి. వైకల్యం అనేది ఇబ్బందికరమైనదే. అయితే అది మనిషి ప్రజ్ఞాపాఠవాలకు ఎప్పుడూ అడ్డంకి కానేరదు. నిజానికి మనుషుల్లో ఏదైనా శారీరక వైకల్యం ఉంది అంటే ఆ లోపాన్ని కప్పిపుచ్చుతూ శరీరంలోని మిగతా అవయవాలతో మరింత చక్కని నైపుణ్యాలు అలవడుతుంటాయి. సంక్లిష్టమైన వైకల్యాన్ని అధిగమించి మేధస్సులో అద్భుత ప్రతిభ చాటిన ఈరా సింఘాలే దీనికి తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. అత్యంత సమర్థవంతమైన మందుల తయారీకి ఉపకరించే ఒక కొత్త పద్ధతిని కెంటకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. వైరస్, బ్యాక్టీరియా లేదా క్యాన్సర్ కణాలు పనిచేయడంలో ముఖ్య పాత్ర పోషించే కీలకమైన ప్రోటీన్ ఉపవిభాగాలను లక్ష్యం చేసుకోవడం ద్వారా సమర్థవంతమైన మందుల్ని తయారు చేయొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ సరికొత్త పద్ధతిలో మందుల్ని తయారు చేసినప్పుడు మందుల నిరోధకత పూర్తిగా తగ్గిపోతుందని, మందులు పని చేయకపోవడం అన్న ప్రశ్నే ఉండదన్న విశ్వాసాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అలంకరించే బల్బుల్లో ఒకటి పగిలిపోతే మిగతావి వెలగనట్లే ఈ సరికొత్త పద్ధతిలో ప్రోటీన్ ఉపవిభాగాలను నిరోధించడం ద్వారా ఆయా క్రిములు నిర్వీర్యమవుతాయి లేదా చనిపోతాయి. దీంతో మందులకు నిరోధకత రావడం అన్న సమస్య పూర్తిగా మటుమాయమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. భక్త కోటికి పుణ్యసిరులను ప్రసాదించేందుకు గోదారమ్మ ముస్తాబైంది. 12 రోజుల పాటు కొనసాగే ఈ పుష్కర శుభ గడియల్లో లక్షలాది మంది గోదావరి వడిలో పుణ్య స్నానాన్ని ఆచరిస్తారు. ఈ జన సందోహంలో, భక్త ప్రవాహంలో అచంచల భక్తి ప్రపత్తులను చాటుకోవడంతో పాటు పిసరంత మన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పవిత్ర పుష్కర స్నానాల నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మాసీమకే చీనాంబరి, వెతలు తీర్చుమాదేవేరి. గలగల కళకళలాడుతూ, పరవళ్లు తొక్కుతూ, ఉరకలెత్తుతూ
ఉగ్రరూపం ప్రదర్శిస్తూ మంద్రంగా ఆపై శాంతంగా ప్రవహించే గోదావరి తాను సాగినంత మేర భూమాతకు పచ్చటి పట్టుచీరను చుట్టబెడుతుంది. ప్రాణికోటికి ప్రాణాధారమైన జీవజలాన్ని పంచుతుంది. అయితే ఈ జీవజలం కలుషితమైతే అది మన ఆరోగ్యం పాలిట శరాఘాతమే. ముఖ్యంగా పుష్కర సమయాల్లో పోటెత్తే భక్తవాహిని మూలంగా జలం కలుషితమైతే అది మన పాలిట కాలకూట విషంలా మారుతుంది. తాగునీటి కష్టాలతో పాటు పారిశుద్ధ్యలేమి ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ రకమైన పరిస్థితులు చివరికి అతిసార, కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలేలా చేస్తాయి. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ విపత్తుల విషయంలో శుచి, శుభ్రతే మనకు రక్షణ కవచాలు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి సాంక్రామిక వ్యాధులు లేదా అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్, కంజంక్టివిటిస్ అంటాం, కళ్ళ కలక అంటాం. రెండవది శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్. అది సింపుల్ జలుబు లాంటి ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ఫ్లూ లాంటి వైరస్లు కావచ్చు, లేదా నిమోనియాలు కావచ్చు. దగ్గటం ద్వారా, నీటిని పుక్కిలించి ఉమ్మేయటం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి అవకాశాలు ఉంటాయి. మూడవది అరుదుగా అయినప్పటికీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు, మెనింజైటిస్ లాంటి వ్యాధులు కానివ్వండి, లేదా యాంథ్రాక్స్, ప్లేగ్ లాంటి వ్యాధులు కానివ్వండి, ఇలాంటివి కొలరా లాంటి వ్యాధులు కానివ్వండి. ఇటువంటి చాలామంది గుమికూడినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాటి బారిన పడకుండా కూడా మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటి? మొదటిది జ్వరము లేదా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, కళ్ళ కలక కానివ్వండి, దగ్గు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు పబ్లిక్ గ్యాదరింగ్స్లోకి రాకపోవటం వాళ్ళు చేయగలిగినటువంటి సమాజ సేవ. రెండవది నీళ్లలో మునగకపోవటం, పబ్లిక్ బాతింగ్ ప్లేసెస్లో దిగకపోవటం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ హెల్త్ ప్రికాషన్. మూడవది జలుబు, దగ్గు ఉన్న వాళ్ళు ఇటువంటి మాస్ గ్యాదరింగ్స్కి వచ్చినప్పుడు ముఖానికి ఒక పెద్ద తుండుగుడ్డని మడిచి దాంట్లో మాత్రమే దగ్గటము, దాన్ని మళ్ళీ అదే నీళ్లలో ముంచకపోవటము చేయగలిగినటువంటి ప్రికాషన్. కొన్ని అంటువ్యాధులకి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్కి వ్యాక్సినేషన్ ఇంజక్షన్ల రూపంలో కానివ్వండి, బిళ్ళల రూపంలో కానీ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇవి తీసుకోవటం అనేది ఒకటి తీసుకోగలిగినటువంటి జాగ్రత్త. అంతకంటే ముఖ్యమైనది ఊపిరితిత్తుల ఇబ్బందులతో బాధపడే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా లేదా సిఓపిడి ఇటువంటి వ్యాధులు కలిగిన వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్, మనకంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానివ్వండి, లేదా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కానివ్వండి, ఇవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళే ముందు కానీ, లేదా స్నానాలు చేసే ముందు కానీ ఇటువంటివి చేయించుకోవటం, కనీసం ఒక వారం 2 వారాల ముందు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవటం ఇంకో జాగ్రత్త. ఇటీవల హైదరాబాద్లో పినతల్లి పెట్టే చిత్రహింసలను తట్టుకోలేక ఆసుపత్రి పాలైన చిన్నారి ప్రత్యూష ఉదంతం ఇంకా మన కళ్ల ముందే మెదులుతూ ఉంది. పిల్లలపై పాశవికంగా ప్రవర్తించడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం అన్నది తీవ్రమైన నేరమే కాదు, వారి భావి ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టడమే అని మనమందరము గుర్తుంచుకోవాలి. బాల్యంలో ఎదురయ్యే చేదు జ్ఞాపకాలు పిల్లల్ని జీవితకాలం పాటు వెంటాడుతాయని చెబుతారు నిపుణులు. చేదు జ్ఞాపకాలు పిల్లల జీవితాన్ని ఎలా కకావికలం చేస్తాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏంటి? పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే స్ట్రెస్ మూలంగా వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వరకు ఈ జరిగిన సంఘటనలు మనసులోకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట, క్రౌడింగ్గా. ఏదైనా కష్టమైన సంఘటన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఫేస్ అయినప్పుడు అది కాన్స్టెంట్గా మన మనసులోకి వస్తుంది. వచ్చి రాత్రిపూట కళలు కూడా భయంకరంగా వస్తాయి, నైట్ మేర్స్. కళలే కాకుండా ఈ కోపం వచ్చేస్తుంది, చాలా సివియర్గా ఇరిటబిలిటీ, యాంగరు అవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అప్పుడు అందరి మీద చిరాకు పడటం, చాలా సాడ్గా ఉండటం, భయం వేయటం, ఒక్కొక్కసారి బాడీ కూడా యాగ్రివేట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అంటే నరాలు
పట్టేసి ఉండటం కానీ, గట్టిగా శ్వాస తీసుకోలేకపోవటం, ఆల్మోస్ట్ పట్టుబట్టినట్టు కూర్చోవటం, రిలాక్స్ అవ్వలేకపోవటం ఫిజికల్గా, అంటే బాడీ వైజ్ కూడా టైట్గా ఉంటారనమాట. ఆ ఎరౌజల్ అంటారు దాన్ని. ఎరౌజల్ కానీ, మెమరీస్, ఇంట్రూజివ్ మెమరీస్ అంటే కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచించటం కానీ, రాత్రిపూట కళలు కానీ, అడపదడప థింగ్స్ మర్చిపోతూ ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా వెళ్ళిపోవటం కానీ, సెకండరీగా డిప్రెషన్, సాడ్నెస్, అన్హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కాన్స్టెంట్గా వచ్చి రోజంతా ఆక్యుపై అయ్యి మనం వర్క్ చేయలేకపోవటం కూడా జరుగుతుంది అన్నమాట. పిల్లల్లో పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఎందుకు వస్తుంది? పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఎందుకు వస్తుందంటే, ఈ స్ట్రెస్ మూలంగా కాకుండా మనం కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నా, లేకపోతే మనకి సివియర్ సంఘటనలు జరిగినా అది ఈజీగా బయటపడుతుంది అనమాట. చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి సెక్షువల్ అబ్యూస్ జరిగినా, లేకపోతే ఫిజికల్గా ఎవరన్నా ఇంటర్ఫియరెన్స్ ఇన్ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం కానీ, మాట్లాడటం, వాళ్ళతో అసహ్యంగా మాట్లాడటం కానీ, నెగ్లెక్షన్ అంటే వాళ్ళకి కంప్లీట్గా ఫుడ్ పెట్టుకోకుండా వాళ్ళని రూముల్లో దాసేసేయటం, అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట పిల్లల మీద. ఒక్కొక్కసారి సర్వెంట్స్ లాగా వాడుకున్న పిల్లల్ని కూడా బాగా అబ్యూస్ చేస్తూ ఉంటారు. బ్యాడ్ బిహేవియర్ ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా చాలా కామన్. అందుకని ఎస్పెషలీ తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి దారుణం అన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఎక్కడ ట్రామా ఉన్నా ఆ ట్రామా పిల్లల్ని ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. PTSD మూలంగా పిల్లల జీవితం ఎలా ప్రభావితమవుతుంది? పిల్లలకి ప్రాబ్లమ్స్ లేకపోయినా ఫిజికల్గా హిపోక్యాంపస్ అని బ్రెయిన్లో ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ మూలంగా హిపోక్యాంపస్ కూడా స్మాల్ అయిపోతుంది అనమాట, చిన్నగా అయిపోతుంది. కార్టిజాల్ అని ఒక హార్మోను ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఎడ్రినలిన్ అని ఇంకో కెమికల్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఈ ఎడ్రినలిన్ కానీ కార్టిజాల్ కానీ ఎక్కువ అయితే అది గుండె ఎక్కువ కొట్టుకోవటం, పాల్పిటేషన్స్, దడ, డిప్రెషను ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. సో ఒక చిన్నదాని ప్రాబ్లం, ఇది చిన్నదేం కాదు, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటేనే 4 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అన్నింటినీ జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. నెగిటివ్గా ఆలోచించే ఆలోచనలన్నింటినీ పాజిటివ్గా ఎలా తిప్పుకోవాలి, మళ్ళీ ఏ విధంగా నేను మంచి దాన్ని కాదు, నేను రియల్లీ ఐ డిజర్వ్ ఇట్, అంటే నాకు నిజంగానే ఇలాంటి శిక్ష పడాలి, నేను యూస్లెస్, వర్త్లెస్ అని అనుకుంటే వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటారనమాట. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ప్రతి బిడ్డ ఎంతో విలువైన మనిషి. చాలా ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. కంపాషన్తో, దయతో, దాక్షిణ్యంతో మనం ఈ పిల్లల్ని హెల్ప్ చేయాలి. అలాగే పెద్దవాళ్ళని కూడా. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళని కూడా కొడతారు ఇంట్లో, తాగేసి వచ్చి సివియర్గా రోజుల తరబడి కామ్గా కుక్కిన పిన్లా ఇంట్లో ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వచ్చే అవకాశం చాలా హై. ఎస్పెషలీ ట్రీట్ చేయకపోతే ఇంకా వర్స్ అయిపోతుంది. అందుకని లెట్స్ హెల్ప్ దెమ్. ఓకే, మందులతో పిల్లల్లో PTSD సమస్య తగ్గుతుందా? ఒక్కొక్కసారి సివియర్గా వచ్చినప్పుడు మాట్లాడటమే కాకుండా మెడిసిన్స్ కూడా వాడచ్చు. దాన్ని సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అంటారనమాట. ఫ్లూఆక్సిటిన్ కానీ, దాన్ని ప్రోజాక్ అంటారు, లేకపోతే సర్ట్రోలిన్, జోలాఫ్ట్ అంటారు, ఆర్ ఎసిటలోప్రామ్, or Paxil, which is another SSRI. So you can use any of them. చిన్న డోస్లో స్టార్ట్ చేసి తర్వాత స్లోగా అది పడితే ఇంకొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో కూడా వాడతాం మేము సివియర్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్. ఒకసారి మెడిసిన్ వాడితే ఏంటంటే దానివల్ల ఉపయోగం, వాళ్ళు మాట్లాడటానికి రెడీ అవుతారనమాట. కొంచెం మనస్థిమితం పడుతుంది. అప్పుడు దే ఆర్ ఏబుల్ టు టాక్ టు పీపుల్ అండ్ కొంచెం కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటారనమాట. పిల్లల్లో చేదు జ్ఞాపకాలను ఎలా తుడిచేయాలి? ఇప్పుడు ఇలాంటి పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికే వెళ్ళవసరం లేదు. ఇమ్మీడియట్గా మనమంటే మనం ప్రేమించే వాళ్ళతో కానీ, మనమంటే ఆదరణ చూపించే వాళ్ళ యొక్క సహకారం పొందొచ్చు. ఎవరన్నా ట్రస్ట్ చేసి వాళ్ళని నమ్మే మనుషులు మన చుట్టూ ఉంటే వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు వింటాం. లేకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రత్యూష లాంటి ప్రాబ్లమ్స్, బాగా బాడీ అంతా డిస్ఫిగర్ అయిపోయి సాడ్ సిచ్యువేషన్, ఇంకా ఎక్కడ బయటపడే
ప్రసక్తి లేని పరిస్థితుల్లో తెలియని వాళ్ళకి చెప్పినా పర్వాలేదు, ఇలా చెప్తే సంబడి విల్ పుల్ దెమ్ అవుట్, అప్పుడు దే కెన్ గెట్ హెల్ప్ అనమాట. లేకపోతే అలాగే సఫర్ అవుతూ ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా బాధపడితే ఎవరికి లాభం చెప్పండి. అందుకని మీకు తెలిసినా, మీరు బాధపడుతున్నా, మీరు పక్క వాళ్ళు బాధపడుతున్నా తప్పకుండా జస్ట్ ఎవరితో అయినా మనకు నచ్చిన వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే మనసు భారం తగ్గుతుంది, మీకు ఉపయోగం కూడా ఉంటుంది కదా. మీరు ఇంకొకరికి కూడా ఇలా హెల్ప్ చేయొచ్చు, మీరు ఆ ప్రాబ్లంలో లేకపోయినా కానీ. చేదు జ్ఞాపకాలు పిల్లల జీవితాన్ని ఎలా కకావికలం చేస్తాయో, పసితనంలో పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఎంత అవసరమో, అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. గురకతో బాధపడుతున్నప్పుడు రాత్రిపూట పడుకోబోయే ముందు 4-5 యూకలిప్టస్ ఆకుల్ని వేసి మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి. గురక తగ్గే అవకాశం ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.